శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభ వ్యాసశంకర మధ్యమమ్మ స్మృతాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు మహనీయులు మహాత్ముల దాంట్లో శీర్షికలో 4 అనుకుంటాను, ఎపిసోడ్ 4 అనుకుంటాను. దీంట్లో మహాతపస్వి కావ్యకంఠ గణపతి ముని గారి గురించి ఒకసారి కొన్ని విషయాలు తెలుసుకుందాం తెలుసున్నంత వరకును. 19వ శతాబ్ది ప్రారంభంలో దక్షిణ భారతంలోని చోళమండలం అంటే తంజావూరు, మధుర, కంచి, కరూరు మున్నగు ప్రాంతాల నుంచి అనేక బ్రాహ్మణ కుటుంబాలు ఆంధ్రదేశం వచ్చి స్థిరపడ్డాయి. అందులో అయ్యల సోమయాజుల అన్న ఇంటి పేరు గలవారు శ్రీకాకుళం, బొబ్బిలి ఇలాంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ ఇంటి పేరు గల కుటుంబాల్లో నవాబు బిరుదు మాత్రం బొబ్బిలికి 6 మైళ్ళ దూరంలో ఉన్న కలువరాయి గ్రామంలో స్థిరపడిన అయ్యల సోమయాజుల వారికి ఉన్నది. ఒక రాతిలోంచి కలువ మొలిచిన ఆ ప్రదేశం కలువరాయిగా పిలువబడుతోంది. వీరు గోదావరి జిల్లాలోని ఒక్కలంక నుంచి కలువరాయికి వచ్చినట్లు, ఆంధ్ర ప్రాంతం చేరటానికి ముందే ఈ బిరుదు ఉన్నట్టు, ఎన్నడూ ముస్లింల పాలకుల హయాంలో ఈ బిరుదు లభించి ఉండవచ్చునని అంటారు. కలువరాయిలోని నవాబు అయ్యల సోమయాజులు వారు వేద విద్యలోనే కాక గ్రామాధిపత్యం, వైద్యం వంటి వృత్తులు చేపట్టి ప్రజా ఆదరణ పొందారు. వీరిలో సూర్యగణపతి శాస్త్రి మిక్కిలి ప్రఖ్యాతి పొందినవాడు. తెల్లని పంచకట్టు, లాల్చి, కండువా ధరించి బంగారు శరీర ఛాయతో ఆధునిక వస్త్రధారణలో ఉన్న ప్రాచీన ఋషివలే ఉన్న వీరిని చూసినంతనే ఒక పవిత్ర భావం కలిగేది. వీరు దీక్ష పొంది సాధన చేసిన మంత్రాలకు లెక్కలేదు. తండ్రి నుంచి స్వీకరించిన 12 మంత్రాలను అతి తక్కువ కాలంలోనే సిద్ధింపు చేసేసుకున్నారు. ఈ కపాల భేదన సిద్ధి పొందిన తర్వాత కూడా 14 సంవత్సరాలకు పైగా జీవించిన కారణజన్ముడు వారే తిరువన్నామలైలోని బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతున్న వెంకట్రామనుకు భగవాన్ రమణ మహర్షిగా నామకరణం చేసి మహర్షిచే ఆప్యాయంగా నాయనా అని పిలిపించుకుని విఖ్యాతుడైన కావ్యకంఠ గణపతి ముని. అవతరణ బాల్యం. కలువరాయి గ్రామ ప్రముఖుడు అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి. ఆయన తన పూర్వలోనే గ్రామాధిపత్యంతో పాటు జ్యోతిష, ఆయుర్వేద, మంత్రశాస్త్రాల్లో దిట్ట. నరసింహశాస్త్రి గారికి కాశీలోని ఢుంటి గణపతి ఇష్టదైవం. భార్య నరసింహ గారికి అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామి ఇష్టదైవం. పెద్ద కొడుకు పుట్టు వెంట్రుకలు తీయించడానికి అరసవేలు వెళ్ళి ఆ రాత్రి అక్కడే విశ్రమించారు ఆ దంపతులు. నరసింహ గారికి దేవాలయం వెనక నుంచి బంగారు రంగుతో మెరుస్తున్న స్త్రీ వచ్చి ఒక బంగారు గిన్నెలో అగ్నిని తెచ్చి ఆమె చేతిలో పెట్టి అదృశ్యమైనట్టు కల వచ్చింది. మర్నాడే సంగతి భర్తకు చెబితే ఆ హిరణ్మయి అగ్నితత్వమైన సూర్యశక్తేనని, అగ్నివంశ గల కుమారుని అనుగ్రహించినట్లు అనిపిస్తోందని ఆయన చెప్పారు. ఆ తర్వాత నరసమ్మ గర్భవతి అయిన 7వ నెలలో పుట్టింటికి వెళ్ళింది. శాస్త్రి గారు కాశీ వెళ్ళారు. 1878 నవంబర్ 17 మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఢుంటి గణపతి ఆలయంలో జపంలో ఉండగా గణపతి విగ్రహం నుండి ఒక పసిబాలుడు పాకుతూ వచ్చి శాస్త్రి గారి తొడ మీద కూర్చుని అదృశ్యమైనట్లు కనిపించింది. ఈ శుభశకనానికి ఆనందించి తిరుగు ప్రయాణమై అత్తవారిల్లు చేరారు. సరిగ్గా కాశీలో తనకు పసిబాలుడు కనిపించిన సమయానికి ఇక్కడ భార్యకు ప్రసవమై కొడుకు పుట్టినట్లు తెలిసింది. ఆ పిల్లవానికి సూర్యగణపతి శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. కానీ ఆ పిల్లవానికి మూర్ఛ, తరచుగా జ్వరపీడితులు అవడం వంటి బాలారిష్టాలు చుట్టుముట్టాయి. కంఠనాళాలు మూసుకుపోయి 6 ఏళ్ల వయసు వచ్చినా మాట్లాడలేదు. చివరకు నొసట, ఇతర నాడీబంధ ప్రదేశాల్లో కాల్చిన లోహం తాకించి అగ్నిస్పర్శ చికిత్స చేస్తే పిల్లవాడికి స్వస్థత చేకూరింది. త్వరలోనే మాటలు వచ్చాయి. 6 ఏళ్లకు అక్షరాభ్యాసం, ఉపనయనం చేశారు. అడ్డుకట్ట తెగిన సెలయేర్లాగా వాక్ప్రవాహం మొదలైంది. ఏకసంతాగ్రాహిత్యం, అసాధారణ ధారణ వంటి లక్షణాలు ప్రస్ఫుటమైపోయాయి. పినతండ్రి ప్రకాశ శాస్త్రి 10 ఏళ్ల వరకు గురువు. 10వ ఏట నుంచే మనోహర కవితాధోరణి ప్రారంభమైంది. పలు కావ్యాలు, సంస్కృత భాష, పంచాంగ గణనం అతి శీఘ్రంగా నేర్చుకున్నారు. 12 ఏళ్లకే పాండవ ధాతరాష్ట్ర సంభవం అనే ఖండకావ్యం రచించాడు. ఛందో వ్యాకరణ, అలంకార శాస్త్రాల్లో, కావ్య ఇతిహాసాల్లో నిష్ణాతుడు అయిపోయాడు. ఆశుకవిగా, వక్తగా ప్రసిద్ధుడై అవధానాలు చేయటం కూడా మొదలుపెట్టేశాడు.
వివాహం. అప్పటికి సాంఘిక సాంప్రదాయాలను బట్టి బంధువుల ఒత్తిడితోనూ నరసింహశాస్త్రి గారు గణపతికి 12వ ఏటనే 8 ఏళ్ల విశాలక్షితో బాల్య వివాహం జరిపించేశారు. ఈమె కలువరాయికి సమీప గ్రామంలో బొమ్మికపాడులోని కర్రావారి ఆడపడుచు. కొంతకాలానికి విశాలాక్షి యుక్త వయస్కురాలైనందున తండ్రి కోడల్ని ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ గణపతికి ఇది ఇష్టం లేదు. కారణం, గృహస్థ జీవితానికి ముందు కొంత తపస్సు చేయాలని అతడి కోరిక. తండ్రి కొడుకుల మధ్య కొంత వివాదం కూడా జరిగింది. చివరికి 6 నెలలు ఇంటి పట్టున ఉండడానికి, 6 నెలలు తపోయాత్రకు వెళ్ళకపోవడానికి తండ్రి భార్య అంగీకరించాలని అన్నాడు. కోడలికి ఈ విషయం చెప్పి తీసుకురావడానికి వెళితే, మీకు 1-2 మనవలు పుట్టిన తర్వాత నాకు తపస్సు చేసుకునే స్వేచ్ఛ భర్త ఇవ్వగలిగితే వారి కోరికకు నేను అంగీకరిస్తాను అన్నది ఆ ఇల్లాలు. అప్పటికి ఆమెకి 15 ఏళ్ళు, గణపతికి 18 ఏళ్ల వయస్సు. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.